ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల సాగులో మామిడి తరువాతి స్థానం ఆక్రమించింది చీనీ నిమ్మ. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో కడప, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు సాగవుతున్నాయి. ఒకప్పుడు రైతుకు నికార్సైన ఆదాయాన్నిచ్చిన ఈ చీనీ నిమ్మ సాగు ఇటీవలి కాలంలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చీడపీడలు చీనీ నిమ్మకు పెద్ద జాడ్యంలా తయారయ్యాయి. ముఖ్యంగా వేరుకుళ్ళు, బంక తెగుళ్లు వంటివి చీనీ నిమ్మ తోటలను నాశనం చేస్తున్నాయి. వదలని బంకలా తయారైన బంక తెగులు గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా వ్యాపిస్తోంది. శిలీంధ్రం ద్వారా వ్యాపించే బంక తెగులును అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి కె సురేష్ కుమార్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన సమస్య బంక తెగులు చెప్పుకోవచ్చు. ఈ బంక తెగుల్లో కూడా మనము 2 రకాలుగా ఉంటాయండి. ఫైటాప్థెరియా బంక తెగులు, డిప్లోడియా బంక తెగులు అనేది కూడా ఎక్కువగా మనకు వర్షాకాలంలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఫైటాప్థా బంక తెగులు అనేది ముఖ్యంగా మనకు కాండం మీద, అంటే మెయిన్ స్టెమ్ మరియు రూట్స్ అంటే వేర్ల మీద మనం ఎక్కువగా గమనిస్తుంటాము. అంటే మనకి ఫైటాప్థెరా బంక తెగులు వల్ల మనకు స్టెమ్ నుంచి, అంటే మన కాండం నుంచి బంకలాగా కారటము, లేదంటే వేర్లు ఎప్పుడైనా మనం ట్రాక్టర్తో దున్నినప్పుడు కానీ, మనం పాదులు చేసేటప్పుడు పారల వల్ల కానీ దెబ్బలు తగిలి అక్కడ మనకు ఈ బంక కారటం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఫైటాప్థెరా బంక తెగులు అంటాము. ఇంకోటి డిప్లోడియా బంక తెగులు అని ఉంటుందండి. డిప్లోడియా వల్ల వచ్చే శిలీంధ్రం వల్ల వచ్చే బంక తెగులు కొమ్మల మీద, అంటే పైన చెట్టు పైన ఉండే కొమ్మల మీద, చివరన ఉండే కొమ్మల మీద మనకు వస్తూ ఉంటుంది. అంటే మనకు చెట్టు కొమ్మల మీద వచ్చే బంక తెగులు ఏంటంటే మనం క్యాన్సర్ లాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చెట్లలో ఎప్పుడైతే మనకు నీటి ఎద్దడం వల్ల కానీ, లేదంటే పురుగులు తినివేయటంలో కానీ కొమ్మలకు మనకు బంక కారటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అలాంటి కొమ్మల్ని మనం గమనించినట్టయితే ఆ కొమ్మల్ని ప్రూనింగ్ చేసుకొని, కత్తిరింపులు చేసుకొని, అప్పుడు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని మనం 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే దాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. లేదా మనం దాన్ని వదిలేసినట్టయితే డిప్లోడియా బంక తెగులు అనేది మనకు చెట్టు పెరుగుతున్న కొద్దీ ఆ తెగులు అనేది ఉధృతి ఎక్కువ అవుతుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం గమనించినట్టయితే ప్రతి వారం కాకుండా కానీ ప్రతి నెల మనము తోటంతా తిరిగి ఆ కొమ్మల దగ్గర ఎప్పుడైతే బంక గారుతుందో ఆ కొమ్మల్ని కత్తిరించి అవి తోటలో వదిలేయకుండా, అంటే బయటికి తీసుకెళ్ళి ఒక గంపలో తీసుకెళ్ళి వాటిని కాల్చివేస్తే ఆ తెగులు ఉధృతి అనేది తక్కువ అవుతుంది. ఇక మనం కాండం మీద వచ్చే ఈ బంకని అరికట్టాలంటే ముఖ్యంగా మనకు గోనె పట్టాతో రుద్ది వేసి, అంటే మనకు ఆ బంకను తీసివేసిన తర్వాత బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని మనం చెట్టు కాండానికి ప్రతి సంవత్సరం 2 సార్లు, అంటే ఒకసారి వచ్చేసి జూన్ జూలై మాసంలో వర్షాకాలంలో, ఇంకొకసారి పూత పిందె సమయంలో, అంటే మనకు పూత పిందె సమయం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసంలో వస్తుంది కాబట్టి ఒకసారి నవంబర్ మాసంలో కానీ పూసుకున్నట్టయితే